కడుపు కాలిన వారికే మెతుకు విలువ తెలుస్తుంది. కష్టాలు దాటి వచ్చిన వారికే బ్రతుకు విలువ తెలుస్తుంది. జీవితంలో ఇతరుల మాటలు విన్న తర్వాత మీతో మాట్లాడటం మానేసిన వారితో మీరు మాట్లాడటం మానుకోండి. నీ గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారని గుమ్మం దగ్గరే ఆగిపోకు. నిన్ననేవాళ్ళు నీ వెన్ను వెనకాలే ఉంటారు. జీవితంలో మీకెన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవటం సరికాదు. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలరు. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. ఈ 4 విషయాలకు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలమ్మా నాన్న, సాధారణ జీవనం. మీరెవరినైనా మోసం చేయగలిగారంటే అవతలి వాళ్ళు చేతకాని వారని కాదు, మీ స్థాయికి మించి మిమ్మల్ని నమ్మారని అర్థం. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నడవటం నేర్చుకుంటే పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడటం అలవాటు చేసుకోవాలి. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలుంటాయి. మార్చుకోవటం, భరించటం, వదిలేయటం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలసైపోతావు. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ఆలోచించటం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. గతం గురించి ఆలోచించటంలో అర్థం లేదు. రేపటిని తలచి భయపడటంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవటమే జీవితం. ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. చెడు ఆలోచనలకు ఎప్పుడూ చోటివ్వకండి. సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని నీళ్లున్నా పడవ మునిగేది లోపలికి వచ్చిన నీళ్ల వల్లే. మీ జీవితం కూడా అంతే. చుట్టూ ఎన్ని సమస్యలున్నా మీ మనసులోకి వచ్చే చెడు ఆలోచనల వల్లే జీవితం నాశనం అవుతుంది. బలహీనులు, పిరికివాళ్ళు మాత్రమే కష్టాలు ఎదురైతే విధిని నిందిస్తారు. కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు వేసేవారు విధిని, అదృష్టాన్ని ఎన్నడూ ఆశ్రయించరు. నీ గోల్ కోసం ఇప్పుడు పడే బాధ నువ్వు అనుకున్నది సాధించలేకపోయానే అని వచ్చే బాధ కంటే ఎక్కువేమీ కాదు. డబ్బు ఖర్చయితే తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించలేవు. నువ్వు సమయాన్ని వృధా చేస్తే అది నీ జీవితాన్నే వృధా చేస్తుంది. నిజాయితీ లేని బంధాలు నీడలాంటివి. మీరు సంతోషమనే కాంతిలో ఉన్నప్పుడే మీ వెంట ఆ బంధాలు ఉంటాయి. కష్టమనే చీకట్లో ఉన్నప్పుడే మాయమైపోతాయి. మీరు ఎంతసేపు కోపంగా ఉంటారో అంతసేపు సంతోషంగా ఉండే అదృష్టాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. భూమిపై మంచి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు, ఉపయోగపడనివి కలుపు మొక్కలు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి, లేకపోతే చెడ్డోడివి. కష్టమని తెలిసినా రాముడి వెంట నడిచింది సీత. యుద్ధమని తెలిసినా లంకకు బయలుదేరాడు రాముడు. మన అనుకుంటే తప్ప ఒక బంధం బలపడదు. స్వార్థాలు వెతుక్కుంటే అది అసలు నిలబడదు. తెల్లవారు లేచింది మొదలు బ్రతుకు కోసం పోరాటం. చీకటి పడగానే ఆలోచనలతో పోరాటం. ఇదే కదా మధ్యతరగతి జీవితం. రేపు బాగుంటుంది అనే ఆశ కొందరిలో, రేపైనా బాగుంటుందా అనే ఆందోళన ఇంకొందరిలో. ఇలా ఉంటాయి ఈ జీవితాలు. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుకున్న డబ్బును చూసి మర్యాదిస్తున్నారు. ధనమున్న వారే గుణవంతులవుతున్నారు, గుణమున్నవారు దరిద్రులవుతున్నారు. సహనంతో ఉన్న వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైంది. జీవితంలో ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వాగే వారితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించే వారితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తెలివైన వారితో పోటీ పడకూడదు. తెగించిన వారితో తలపడకూడదు. గతాన్ని తలుచుకుంటూ కాలం గడిపేవారు వృద్ధులవుతారు. రేపటి గురించి ప్రణాళికలు వేసుకొని వాటి అమలుకు కష్టపడేవారు నిత్యం యవ్వనంగా ఉంటారు. బాధ్యత తెలియనప్పుడు
రాత్రి అంటే నిద్రపోవటం అనుకునేవారికి బాధ్యత తెలిసి వచ్చాక అర్థమైద్ది రాత్రి అంటే రేపటి కోసం ఆలోచించటం అని. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో అందరం పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైనుంటాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. టాలెంట్ ఉన్నవారు ఓడిపోవచ్చు, తెలివైన వారు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోయేవారిని ఏదీ ఆపలేదు. నువ్వు ఓడిపోవటానికి ఇంత దూరం రాలేదు, నెగ్గటానికి వచ్చావు కాబట్టి పట్టు వదలకు. అదృష్టం అంటే ధనం ఆస్తులు ఉండటం కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకునే స్నేహితులను కలిగి ఉండటమే అదృష్టం. ఎప్పుడూ మీరొక స్పెషల్ అనుకొని జీవించాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఈ భూమి మీదకి పనికి రాకుండా పంపలేదు. కరువున్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మీకోసం ఎప్పుడు ఎవరు రారు. మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు అని యక్షకుడు ధర్మరాజుని అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య లేదా భర్తనో పిల్లలనో సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవటం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని సమాధానం చెప్పాడు. బలమున్నవారే గొప్పవారైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవారే గొప్పవారనుకుంటే రావణ్ణి మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే గుణమున్న రాముడు గొప్పవాడయ్యారు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం దొని చేసినంతగా నోట్లు దొని చేయవు కదా. విలువ కలిగినవి ఎప్పుడు అలానే ఉంటాయి. నుదుటి రాతలు గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే, ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. సమస్య లేని ఉద్యోగం లేదు, సమస్య లేని వ్యాపారం లేదు, సమస్య లేని వ్యవసాయం లేదు, సమస్య లేని మనిషే లేడు. సమస్య అనేది సహజం, దాన్ని జయించిన వారే ధీరుడు. పూర్తిగా తెలుసుకోకుండా నోరు జారవద్దు. అది కలిగించే గాయం దెబ్బ కంటే ఎక్కువ బాధిస్తుంది. ఒక మనిషిని ప్రేమించాలన్నా విమర్శించాలన్నా పూర్తిగా తెలుసుకోవాలి. అంతేగాని సగం సగం తెలిసి తెలియక మాట్లాడే మాటలు అంతులేని బాధనిస్తాయి. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో పనికిరాదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే మంచి మనసులో ఉంటుంది. విత్తనం మంచిదైతే ఎటువంటి నేలలో వేసినా మొలకెత్తుతుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. తప్పు చేయని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునేవారు అహంకారులు. అలాంటి వారు ఎప్పటికీ గెలుపు సాధించలేరు. మనిషి ఎంత ధనవంతుడైనా బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. మంచి జీవితానికి 5 సూత్రాలు. నిన్ను నువ్వు ప్రేమించుకో. మంచి మాత్రమే చెయ్యి. క్షమాగుణం కలిగి ఉండు. ఎవరికీ హాని చెయ్యకు. ఎల్లప్పుడూ ధైర్యంతో ఉండు. ఒకరిని అపార్థం చేసుకునే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫుల్ స్టాప్ ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి నాంది కూడా. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలల్లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మాటలు గారిడి అయినా వచ్చి ఉండాలి, లేదా నటనా ప్రావీణ్యులైనా అయి ఉండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిలా చేసుకుని ఎదుగుతుంది ఈ సమాజం. ఉచితమే కదా అని ఎవరికి పడితే వారికి సలహాలు ఇవ్వకండి. మిమ్మల్ని విలువగా చూసేవారి దగ్గర
మీ మాట విలువగా ఉంటుంది. మీకు విలువ లేని చోట మీరు చెప్పింది సలహాలా ఉండదు, సోదిలా ఉంటుంది. నీ విజయం ఎలా ఉండాలంటే, ఈరోజు నిన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళే రేపు నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేలా ఉండాలి. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకేసి చూడు. గెలుపైతే ముందుకు నడిపిస్తుంది, ఓటమైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. ఆకు రాలుతూ చెప్పిద్ది, ఈ జీవితం శాశ్వతం కాదని. పువ్వు వికసిస్తూ చెప్తుంది, జీవితంలో ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. వృక్షం ఎదుగుతూ చెబుతుంది, కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్నివ్వమని. హృదయం చెబుతుంది, అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకు తప్పుకోవటమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. కాదన్నప్పుడు క్యూట్గా కాదనటం ఒక మంచి మనిషి యొక్క గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలు నీలో ఉంటే ప్రపంచంలో నిన్ను ప్రేమించని మనిషి అంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడూ ఒక పక్షిలా బ్రతకాలి. అది కట్టుకున్న గూడు కూలిపోయినా, తను కూర్చున్న చెట్టు కొమ్మ ఇరిగిపోయినా, ఎముకలు కొరికే చలి పుట్టినా, ఎండలు నిప్పులు చెరిగినా, పిడుగులు వర్షం పడినా అది ఎగురుతూనే ఉంటుంది. దేన్ని లెక్క చేయకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా తన రెక్కల మీద నమ్మకాన్ని కోల్పోదు. ఎంత పెద్ద ఆపద వచ్చినా బతుకు మీద ఆశ వదులుకోదు. పక్షిలాగా మనిషి బ్రతకగలిగితే అది ఒక అద్భుతం. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి. ఎందుకంటే అది నిన్నెప్పుడూ మోసం చెయ్యదు. డబ్బులు లేవంటే మనిషికి ఏమీ లేనట్లే. డబ్బులు ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రతి ఒక్కరూ మీతో మాట్లాడతారు. మీరు వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు. కానీ డబ్బులు అనేవి చాలా చాలా ముఖ్యం ఈ కాలంలో. పాతకాలంలో మనిషిని చూసి రెస్పెక్ట్ ఉండేది. ఈ కాలంలో డబ్బును చూసి రెస్పెక్ట్ ఉంటుంది. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. బాధ నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది అంటారు. కానీ ఈ రోజుల్లో ఆ నలుగురు మరో 10 మందికి చాటింపు వేసి ఆ బాధను రెట్టింపు చేస్తున్నారు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు, నీకు ఉన్న అర్హత కంటే నిన్నెక్కువగా నమ్మారని. నువ్వు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనం వహించు. ఆ సమయంలో నీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మనసును చీల్చే మారునాయుధాలు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ 3 చెయ్యకండి. పోగొట్టుకున్న వాటిని తలుచుకొని బాధపడటం, ఇతరులతో పోల్చుకోవటం, అందరి వద్ద మంచి అనిపించుకోవాలనుకోవటం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు పంచితే వాళ్లకు భరోసా ఉంటుంది. కానీ క్రమశిక్షణ పంచితే వాళ్ళ జీవితం గొప్పగా ఉంటుంది. మూర్ఖులు 3 రకాలుగా ఉంటారు. కోల్పోయే వరకు ఏం కోల్పోయారో తెలియని వాళ్ళు, కోల్పోయిన తర్వాత కూడా ఏం పోగొట్టుకున్నారో ఎరగని వాళ్ళు, అసలు పోగొట్టుకోవటం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు. కష్టాన్ని చూసి వెనుకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. కోపం, ఆవేశం, అహంకారం, గర్వం అనేవి మనిషి పతనానికి పునాదులు. వీటిని అనుసరించవద్దు. లోకం తీరు, నోరున్న వారి జోలికి ఎవరూ వెళ్లరు. అరిచి గోల చేస్తారని, భరించే వారినే బాధ పెడతారు, ఏం చేసినా మాట్లాడరని. జీవితంలో కష్టపడి అదృష్టం లేకుండా ఎంతమంది ఓడిపోయారో, కానీ కష్టపడి కూడా ఆత్మవిశ్వాసం లేకుండా
గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. దారం లేకుండా గాలిపటం ఎగరలేదు. రెక్కలు లేకుండా పక్షులు ఎగరలేవు. కష్టపడకుండా మనిషి ఎగరలేడు. నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు మరిచి నీ గురించి ఆలోచిస్తున్నందుకు. బియ్యం మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. పసుపుతో కలిస్తే అక్షంతలు అవుతాయి. మీరు కూడా అంతే. మీరు నలుగురితో కలిసే విధానాన్ని బట్టి మీ యోగ్యత నిర్ణయించబడుతుంది. ప్రస్తుత మన జీవన విధానం చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ, పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం, జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, అత్యుత్తమ వైద్య విద్య కానీ అనారోగ్యం, చంద్రుని తాకినా పక్కింటి వాళ్ళెవరో తెలియదు, తెలివి ఎక్కువ, మమకారం తక్కువ, మనుషులు ఎక్కువ, మానవత తక్కువ, ఖరీదైన వాచి కానీ సమయం లేదు. సంతోషంగా బ్రతికి చూడండి, జీవితం ఎంత బాగుంటుందో. మీకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మీరు బాగున్నారన్న నిజాన్ని మరవద్దు. సంతోషం అనేది మీ మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినటానికి తీరికలేని రోజుల వరకు, నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, భరించే బంధువులను, నీకు నచ్చినా నచ్చకపోయినా జీవిత కాలంలో నువ్వు ఎదుర్కోవలసిందే. ఒక విత్తనం మొక్కలాగా ఎదిగినప్పుడు భూమిని చీల్చుకొని ఎలాంటి శబ్దం చేయదు. కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగటంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవటం ఎప్పుడు మానుకోకు. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. మనిషి సంతోషంగా ఉండటానికి కావలసిన కనీస సౌకర్యాలు: ఉండటానికి ఇల్లు, తినటానికి 3 పూటల భోజనం, కట్టుకోవటానికి బట్టలు, పిల్లలకు మంచి చదువు, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండటం, అప్పులు లేకపోవటం, కష్టపడి పనిచేయటం, ఎదుటివాళ్ల మీద అసూయ లేకుండా బ్రతకటం. ఎవరికీ చెప్పకూడని 9 విషయాలు: ఆయుర్దాయం గురించి ఎవరితోనూ చెప్పకూడదు, వయసు గురించి చెప్పరాదు, ఆదాయం ఖర్చుల గురించి అందరితో చెప్పరాదు, ఇంట్లో లొసుకుల గురించి బయట వారితో చెప్పకూడదు, మంత్రోపదేశం గురించి ఎవరికీ చెప్పొద్దు, వాడే ఔషధాల గురించి ఎవరితోనూ చెప్పొద్దు, ఇంట్లో గొడవలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో చెప్పవద్దు, దానాల గురించి చెప్పకూడదు, అవమానాల గురించి చెప్పొద్దు, కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయకూడదు, అన్నాన్ని తన్నకూడదు, నమ్మిన వారిని మోసం చేయకూడదు, మంచివారికి చెడు చేయకూడదు, అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయకూడదు, చేసిన మంచిలో చెడు చూడకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు, కల్మషంతో నిండిన మనిషికి దగ్గరగా ఉండకూడదు, చిన్నపిల్లల మనసు కష్టపెట్టకూడదు, పేద ధనికుల్లో తేడా వెతికే వారితో బంధం కలుపుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.